దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు ఈ 2026వ సంవత్సరం జనవరి మాసం మొదటి మాసం అంతటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఈ 2026వ సంవత్సరం ప్రారంభమై నిన్నటి దినాన ప్రారంభమైనట్టుగా ఉన్నటువంటి ఈ సంవత్సరం 31 రోజులు గడిచిపోయాయి. జనవరి మాసం అంతా కూడా గడిచిపోయి ఇప్పుడు మనం ఫిబ్రవరి మాసంలో అడుగుపెట్టి ఉన్నాం. ఈ ఫిబ్రవరి మాసం 1వ తారీఖు ఈ ఉదయ కాలమందు మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనను స్తుతించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకు కృపనిచ్చి ఉన్నాడు. దేవుడు ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఈ మొదటి దినమున ఈ యొక్క మాసము కొరకై వాగ్దానమును మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుని యొక్క వాగ్దానపు వాక్యం పరిశుద్ధ గ్రంథములో నుండి, ప్రవక్త ఇర్మియా గ్రంథములో నుండి 39వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయం 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తిని గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. రాబోయేటువంటి కాలములో నీకు ఎదురయ్యేటువంటి ఏ సమస్య అయినా, ఏ యొక్క విపత్తైనా, అపాయమైన, ఖడ్గమైన, తెగులైన వాటన్నిటిలో నుండి నేను నిన్ను తప్పించదను అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అదే 18వ వచనంలో 2వ భాగములో, నీవు ఖడ్గమ చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు, ఇదే యెహోవా వాక్కు అని ప్రవక్త ఇర్మియా అబెద్మెలెకు అనేటువంటి వ్యక్తితో సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి, దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తిని గురించి మనం ఇర్మియా గ్రంథములో చూస్తూ ఉన్నాం. ఇతడు బందీ గృహములో లోతైనటువంటి బురద కలిగినటువంటి బావిలో అడుగు భాగములోనికి, ఆ బురదలోనికి పడవేసినటువంటి ప్రవక్త అనేటువంటి దైవజనుడైనటువంటి ఇర్మియా పక్షముగా తాను రాజు దగ్గర మాట్లాడి ఆ యొక్క బావిలో, బురద బావిలో నుండి ఇర్మియాను పైకి తీసినటువంటి, కాపాడినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ఎబెద్మెలెకుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నువ్వు వెళ్ళి అతనికి చెప్పు అని దేవుడు ఇర్మియాతో చెప్పినప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నటువంటి కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు నన్ను నమ్ముకుంటివి గనక, అతను దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినట్లయితే ఆ వాగ్దానమును మర్చిపోకుండా, వాగ్దానమును మన జీవితాలలో నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు మన దేవుడు, మన ఆరాధించే దేవుడు, మనము ప్రార్థించేటువంటి, సేవించేటువంటి దేవుడు మన యేసయ్య. కాబట్టి ఈ 2026వ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసములో ఈ మొదటి దినం మొదలుకొని కూడా దేవుడు మనల్ని ఆయన నమ్ముకున్నటువంటి, నిన్ను నన్ను మనందరిని కూడా నమ్ముకున్నటువంటి వారిని నిశ్చయముగా రాబోయేటువంటి ఉగ్రత అయినా, ఏ శోధనైనా, ఏ పరిస్థితులైనా సరే ఆ దేవాది దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలం, ఆయనను విశ్వసించినటువంటి ప్రజలం, ఆయన ఆరాధించేటువంటి బిడలము. కాబట్టి నిశ్చయముగా దేవుడు మనల్ని, నిన్ను నన్ను తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఏ వాటిలో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడో తెలుసా? మనం ఇదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో మనం చూసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనములో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు,
యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాని నమ్ముకున్నవాడు, దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు దేవుని నమ్ముకున్నట్లయితే నువ్వు ధన్యుడు. దేవుడు గడిచిన జనవరి మాసం అంతటిలో 2026లో తోడుగొన్న దేవుడు, ఆయన నమ్ముకున్నటువంటి నిన్ను ఈ మాసం అంతటిలో కూడా దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి, దేవుడు నిశ్చయముగా నిన్ను తప్పించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథములో 26వ అధ్యాయములో 3వ వచనములో మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 26:3 వచనములో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అని వాక్యం సెలవుబడు. దేవుడంట ఎవరైతే తన యందు విశ్వాసముంచి ఉన్నారో, తనని ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వారిని, ఎవరి మనసు అయితే, ఎవరైతే అనుదినము కూడా దేవుని మీదే ఆధారపడి ఆ దినమంతా కూడా మాసమంతా కూడా ఆయన్నే ఆశ్రయించిన వారి యొక్క మనసంతా కూడా ఆ దేవుని మీద, సాక్షాత్తు యేసయ్య మీద ఆనుకున్నటువంటి వారిని ఆ మాసమంతటిలో కూడా దేవుడు రాబోయే దినమనంతటిలో కూడా వారిని పూర్ణ శాంతి గలవారిగా, లేక పూర్ణ సమాధానము గలవారిగా దేవుడు కాపాడేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు వారిని అన్ని విషయాల్లో కూడా సమాధానముతో తప్పించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కీర్తన గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 91వ కీర్తనలో భక్తుడు చక్కని మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, 91వ కీర్తన 14వ వచనం 15వ వచనములో మనం చూసుకుంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనము దేవుని ప్రేమించినట్లయితే, మనము దేవుని నామమును ఎరిగిన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని తప్పించేవాడు. నీ శోధనలో నుండి నీ తప్పించేవాడు, నీకు కలిగే అపాయములో నుండి నీ తప్పించేవాడు, నీకు ఎదురయ్యేటువంటి ప్రతి పోరాటంలో కూడా నేను తప్పించేటువంటి వాడు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, యేసయ్యను ప్రేమిస్తున్నావు, ఆయన నామమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి దేవుడు నిశ్చయముగా నీకు తోడై ఉండి నిన్ను అన్ని పరిస్థితుల్లో కూడా తప్పించే దేవుడు. ఈ మాసమంతట్లో కూడా దేవుడు నిన్ను రీతిగా తప్పించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మనం దేవుని యొక్క వాక్యములో మనం చూసుకుంటే, మొదటిగా మన దేవుడు కీర్తన గ్రంథములో 34వ కీర్తనలో 4వ వచనములో మనం చూసుకున్నట్లయితే చక్కని మాట భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఎందులో నుండి దావీదును దేవుడు తప్పించాడు తెలుసా? అతనికి కలిగిన భయములన్నిటిలో నుండి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. మనకు ఒక భయం కలిగి ఉండొచ్చు. నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావు? అయ్యో, జనవరి మాసం దాటి వచ్చాం, ఈ ఫిబ్రవరి మాసములో ఫలాని నా కుటుంబంలో ఈ కార్యము నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నా బిడ్డ విషయంలో, నా యొక్క కుటుంబం విషయంలో, ఏ కార్యమైనా కావచ్చు, ఏ విషయంలో నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీకు కలిగిన భయములన్నిటి నుండి కూడా దేవుడిని తప్పించేవాడు. నీకు ఎదురయ్యేటువంటి, నేను ఎవరు భయపెడుతున్నారో, నేను ఏది భయపరుస్తుందో, ఆ భయపడేటువంటి కార్యం ఏమై ఉన్నదో దేవుడు వాటన్నిటిలో నుండి కూడా ఆయన తప్పించేటువంటి దేవుడు. దావీదుని తన కలిగిన భయములన్నిటిలో నుండి తప్పించిన దేవుడు అదే దేవుడు ఈ దినం, ఈ మాసములో నేను తప్పించడానికి ఆయన శక్తి కలిగిన వాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 147వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే 11వ వచనములో చక్కని మాట భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. 147వ కీర్తన 11లో, తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అని వాక్యం. తన యందు, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఉన్నారో, నిశ్చయముగా దేవుడు
మీ భయములన్నిటిలో నుండి కూడా తనకు భయభక్తులు కలిగిన తన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలను నీకు కలిగిన భయములన్నిటిలో నుండి కూడా తప్పించి దేవుడంట యెహోవా ఆనందించేవాడుగా, నిన్ను ఆనంద పెట్టేవాడుగా ఆ దేవాది దేవుడు ఆయన ఉంటున్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపో. దినవృత్తాంతముల గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 2 దినవృత్తాంతాల గ్రంథములో 20వ అధ్యాయములో అక్కడ యెహోషాపాతు అనేటువంటి యూదా రాజును గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ యెహోషాపాతు రాజుకి మరి భయం కలిగి ఉన్నది. అక్కడ రాయబడి ఉంది, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవల్లని చాటింపగా తన మీదకు వచ్చినటువంటి మోయాబీయులను, అమోనీయులను, మెయోనీయులలో అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది శత్రువులు అతని రాజ్యాన్ని చుట్టుముట్టినప్పుడు అతని భయం పట్టుకొని ఆ భయపడినటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని తన రాజ్యమంతా కూడా ఉపవాస దినాన్ని చాటించాడంట. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు తన కలిగిన భయమును బట్టి. అయితే వాక్యం సెలవిస్తుంది, అదే 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో మనం చూస్తే అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించి. మీరు భయపడకండి, వారు చూసి మీరు భయపడవద్దండి. దేనిని గురించి మీరు భయపడకండి, మీరు జడియకండి. యుద్ధము మీరు కాదు, దేవుడే మీ పక్షముగా యుద్ధము చేయనని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, అదే రీతిగా ఆ యొక్క యూదా వారికి యెహోషాపాతు రాజు తాను గొప్ప జయమును శత్రువుల దగ్గర నుంచి పొంది ఉన్నాడు. తను కలిగిన భయములన్నిటి నుండి కూడా దేవుడు ఆ యొక్క యూదా ప్రజలను, రాజు అయినటువంటి యెహోషాపాతుని తప్పించినటువంటి దేవుడు, అదే దేవుడు ఈ మాసములో కూడా నిన్ను చుట్టుకొని ఉన్నటువంటి ప్రతి పోరాటములు, ప్రతి సమస్యల గురించి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో వాటన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను తప్పించి, దేవుడు నిన్ను ఈ మాసమంతటిలో కూడా నడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. అలాగే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథములో 18వ కీర్తన 18వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. శత్రువులంట ఆ యొక్క మరి దావీదుని చుట్టుముట్టినప్పుడు దావీదు అంటున్నాడు, నా ఆపత్కాలమందు నా శత్రువు నా మీదికి రాగా, నేను ఎంతగానో చిక్కుల్లో పడినటువంటి సమయంలో దేవుడంట నన్ను ఆదుకున్నాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాడు. ఎందుకంటే నేను ఆయనకి ఇష్టడును గనుక, నేను ఆయనను ప్రేమించుచున్నాను గనుక, నేను ఆయన కట్టడలను, ఆయన వాక్యముల గైకు నడుచుకొనుచున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆ యొక్క శత్రువుల చేతులు పడనీయకుండా, శత్రువుల ఎదుట నుండి నన్ను దేవుడు తప్పించి విశాలమైన స్థలానికి నన్ను తీసుకుని వచ్చి నన్ను దేవుడు నిలబెట్టినటువంటి వాడు అని దావీదు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మనం దినవృత్తాంతములో మొదటి గ్రంథములోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ 5వ అధ్యాయములో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనములో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి రూబెన్, గాదు, మనష్షే అర్ధగోత్రములో ఉన్నటువంటి యోధులందరూ కూడా యుద్ధము చేయడానికి వారు వెళ్ళారు. అప్పుడు శత్రువులు వారిని మరి ఎదుర్కొన్నారు. ఆ శత్రువులు ఆ 19వ వచనంలో చూస్తున్నాం, వీరు హగ్రీయులతోనూ, యతూరు వారితోనూ, నాపీసు వారితోనూ, నోదాబు వారితోనూ ఈ యొక్క అర్ధగోత్రపు వారు యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు చాలా మందిగా ఉన్నారు. అయితే ఆ యుద్ధమందు వీరు యెహోవా దేవునికి మొరపెట్టగా
ఆ దేవుని మీద వీరు నమ్మకం ఉంచిన దాన్ని బట్టి, ఆ దేవుని యందు వారు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన దేవాది దేవుడు వారి మొర ఆలకించాడు. ఆలకించడం మాత్రమే కాదు, దేవుడంటూ వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. దేవుడు ఆ శత్రువును జయించడానికి దేవుడు సహాయము చేశాడు. 22లో మనం చూస్తున్నాం, యుద్ధమందు దేవుని సహాయం వారి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయారు, అనేకులు కూలిపోయారు. ఆ శత్రువుల దగ్గర నుంచి దేవుడు వారికి గొప్ప విజయాన్ని దేవుడు దయచేసినట్టుగా మన వాక్యములో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతమంది శత్రువులు ఉన్నారని మనం భయపడాల్సిన పని లేదు. ఆ శత్రువుల కంటే కూడా నా ఎదుట ఏ బలవంతుడైన వాడు నిలిచి ఉన్నాడని మీరు చూసుకోవాలి. ఎందుకంటే బలవంతుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడు. ఆ శత్రువుల చేతిలో పడకుండా దేవుడు మనకు సహాయం చేసి మనం విడిపించేటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి ఈ దేవుడు, ఎందుకంటే నీవు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు యేసయ్యనందు విశ్వాసం కలిగి ఉన్నావు కాబట్టి నిశ్చయముగా దేవుని శత్రువుల చేతిలో నుండి, శత్రువుల యొక్క ఊబిలో వారి మరి కబంధ హస్తాలు నిన్ను పడిపోనీయకుండా దేవుడు నిన్ను తప్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. అదే మనం 2 దినవృత్తాంతాల గ్రంథములో మనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయం 31వ వచనములో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆహాబుతో కూడా, మరి ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఆహాబుతో కూడా ఈ యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు వెళ్ళి అక్కడ సిరియలతో కూడా యుద్ధము చేయడానికి వెళ్ళినప్పుడు ఈ యెహోషాపాతు రాజ్యవస్త్రం ధరించుకున్న వాడిగా ఉన్నాడు. ఆహాబు మారువేషంలో ఉన్నాడు. కానీ శత్రువులు అన్నారు, మీరు రాజుతోనే యుద్ధము చేయండి, అల్పులతో యుద్ధము చేయకున్నప్పుడు వారు ఈ యొక్క యూదా రాజును చూసి ఇతడే ఇశ్రాయేలు రాజు అనుకుని అతని మీదకి శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆడు చూడండి, ఆ 31వ వచనములో యెహోషాపాతు కనబడుతూనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేటుకు అతన్ని శత్రువులు చుట్టుకున్నారు. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి ఆ శత్రువులను తొలగిపోనట్లుగా చేసి ఆ శత్రువుల చేతిలో నుండి యెహోషాపాతుని తప్పించెను. కాబట్టి మనము కూడా కొన్ని సమయాల్లో తెలుసో తెలియకో మన అడుగులు ముందుకి మనము వేస్తున్నప్పుడు అది మంచి అడుగునా చెడు అడుగునో మనకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవుగా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు నువ్వు చూచినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు నిశ్చయముగా నువ్వు ఆయన నమ్ముకున్న బిడ్డవి కాబట్టి నేను దేవుడు ఆ శత్రువుల చేతిలో నుండి నీకు ఏ అపాయము కలగకుండా, నీకు ఎలాంటి హాని కలగకుండా దేవుడు నేను తప్పించేటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రియ బిడ్డ. అలాగే దేవుడి ఫిబ్రవరి మాసంలో ఏ విషయంలో దేవుడు మనం తప్పిస్తాడు. మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నిటిని వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగుళ్ళు తగలకుండను నేను వారిలో కొందరిని తప్పించేదను. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, కొందరిని నేను తప్పించేదను. ఎందులో నుండి? ఎవరైతే అన్యజనుల యొక్క ఆచారంలో చేరకుండా, అన్యజనుల యొక్క మరి వారి యొక్క అలవాట్లలో వారు ఆరాధించేటువంటి, సేవించేటువంటి హేయ కృత్యమైనటువంటి విగ్రహారాధన లేక విగ్రహ సంబంధమైనటువంటి దేవునికి ఇష్టములైనటువంటి వాటి యందు ఎవరైతే మరి అనుసరించేటువంటి వారుగా ఉంటూ ఉన్నారో అటువంటి వారిని ఖడ్గము చేత కూలకుండను, లేక వారికి క్షామమో, కరువో, మరణమో, తెగుల్లో ఏది కూడా తగలకుండా దేవుడంట నేను వారిలో కొందరిని తప్పించేదును. ఎవరిని కొందరు అంటే, నీవు నిశ్చయముగా ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డవుగా ఉంటే, నీవు ఆయనను విశ్వసించిన బిడ్డవుగా ఉన్నట్లయితే, నువ్వు ఆయన రక్షణ పొందినటువంటి బిడ్డవుగా ఉన్నట్లయితే దేవుడంట నీకు ఖడ్గమో, క్షామమో, మరి క్షామమో, తెగులు, ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను
తప్పించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 33వ కీర్తన 18వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కని మాట భక్తుడు దావీదు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన 33:18 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును అని రాయబడి ఉంది. అంటే మన దేవుడు అంట మన ప్రాణమును మరణము నుండి, మన కరువు, ఖడ్గము, క్షామము ఏదైనా కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించుటకు లేక మనల్ని కాపాడుటకు ఆ దేవాది దేవుడు తోడుగా ఉంటాడు. నీకు తోడే ఉంటాడు. ఎందుకంటే నీవు ఆయన నమ్ముకుంటేవి గనుక ఆయన ఎల్లప్పుడూ నీతో కూడా ఉండేవాడు. కాబట్టి నిన్ను కరువులో తప్పించేవాడు, క్షామము వచ్చినప్పుడు వాటిలో తప్పించేవాడు, నీకు తెగులు వచ్చినప్పుడు ఆ తెగుల్లో నిన్ను ముట్టనీయకుండా, ఆ తెగులు నీకు అంటనీయకుండా ఆ తెగుల్లో నుండి దేవుని తప్పించేవాడు. ఈరోజు లోకములో గడిచిన 6 సంవత్సరాల క్రితం మరి లోకమంతటిని భయపెట్టినటువంటి తెగులు కరోనా, వాటి నుండి మరి ఎంతో మంది తప్పించుకోలేక మరణము పొంది ఉన్నారు. అయినను కానీ దేవుడు కోట్లాది మందిని తప్పించాడు. అందులో నీవు నేను కూడా తప్పింపబడినటువంటి వారమే. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఆయన తప్పించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. భక్తుడు యోబు అంటున్నాడు, యోబు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 20వ వచనములో ఒక మాట యోబు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథము 5వ అధ్యాయం 20లో క్షామ కాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. క్షామకాలం అది కరువైన, మరణము సంభవించే, యుద్ధమందు ఖడ్గము నీ మీదకి నీ యొద్దకు దూసుకొస్తున్నా కానీ అవి ఏవి కూడా నీకు తగలకుండా వాటన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను తప్పించు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు యేసయ్యను నమ్ముకున్న బిడ్డవి కాబట్టి, యేసునందు నువ్వు ఆయన జీవిస్తున్నావు కాబట్టి నిశ్చయముగా దేవుడిని నిన్ను తప్పించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. నువ్వు మర్చిపో. ఈ నెలంతటిలో కూడా దేవుని యందు నీ విశ్వాసము తొలగిపోకున్నట్లు, నీవు దేవుని యందు నమ్మకము విడిచిపెట్టుకున్నట్లు నీ విశ్వాసం, నీ నమ్మకం ఆ దేవుని యందు అలాగే ఉంచి ఇంకా దేవుళ్ళను బలముగా విశ్వాసము కలిగి ఆయన ఇంకా నువ్వు నమ్మకము కలిగి నువ్వు ఈ మాసమంతట్లో ముందుకు సాగుతున్నప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఏ సందర్భంలో కూడా చేయి విడవకుండా నిన్ను తప్పించేటువంటి ఆ దేవాది దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. చివరిగా ఒక కార్యాన్ని మనం ధ్యానించుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 16వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 39:16లో మనము చూసుకున్నట్లయితే, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనం, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును అని ఇక్కడ దేవుడు ఎబెద్మెలెకుతో ఇర్మియా ద్వారా సెలవునటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. మేలు చేయుటకే కాక కీడు చేయుటకే అనేటువంటి కార్యం. ఈరోజు చాలా మంది మేలు చేసేదానికి బదులు చాలా మంది కీడు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. దేవుడు ఇక యూదా ప్రజలు యొక్క ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి వారు దేవుని ఆరాధించడం మర్చిపోయారు. దేవునికి బలులు ఇవ్వడం కంటే కూడా వారు ఆకాశ దేవతలకు, ఆకాశ రాణికి, విగ్రహాలకి బలులర్పించేటువంటి వారిగా దేవునికి దూరమైనటువంటి జనాంగము. కాబట్టి నేను వారికి మేలు చేయక కీడు చేయడానికే నేను ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఆ కీడులో కూడా దేవుడు నిన్ను తప్పిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు అని చెప్పి ఈ ఎబెద్మెలెకుతో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క దినాలలో మనకు కూడా కీడు అనే శిక్ష మనకు ఎవరు తలపెట్టినా కానీ, మనం ఎవరు మనల గురించి కీడు చేయాలని తలంచిన, ఆలోచించిన వాటన్నిటిలో వారి చెరలో నుండి, వారి కీడులో నుండి దేవుడు మనల్ని తప్పించేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి. ఈరోజు చాలా మంది నీకు విరోధముగా కీడు తలపెట్టడానికి ఎన్ని పన్నాంగములు, ఎన్ని ఆలోచనలు చేస్తున్నప్పటికీ కూడా వాక్యం సెలవిస్తుంది, వారు తాము త్రవ్విన గుంటలో వారే పడుదురని వాక్యం. ఏ కీడైతే నీ కొరకు వారు తలంచి ఉన్నారో అదే కీడు వారి మీదకి దేవుడు రప్పిస్తాడు.
అదే కీడులో వారు చిక్కుబడతారు, అదే కీడు వారిని పట్టుకొనును. అయితే నీకు కీడు కలగకుండా ఆ కీడులో నుండి తప్పించేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. యోబు గ్రంథం 5వ అధ్యాయములో 19వ వచనం చూస్తే 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించిన లెక్క తప్పించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు. చూడండి, 6 బాధలు కలిగినా కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. అలాగే 7 బాధలు కలిగినా కూడా నీకు ఏ కీడును తగులదు. ఈరోజు ఎంతో మంది కీడు తలపెట్టవచ్చు. మనం పరిశుద్ధ గ్రంథములో దానియేలు భక్తుడి గురించి మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయములో దానియేలు దేవుని యొక్క సన్నిధిలో చాలా భయం కలిగినటువంటి వ్యక్తి. ఆ యొక్క రాజ్యములో రాజు ఎదుట అతడు నీతి న్యాయములు తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలో ఆయన మంచిగా క్రమముగా సరైన రీతిగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తి యొక్క దానియేలు. అయితే దానియేలుని ఏ రీతిగానే చెక్కపరచాలి, అతన్ని మనం పట్టుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి శత్రువులు అతని దైవ కార్యములు తప్ప ఇంక ఏ విషయంలో కూడా మన దానియేలుని మనం పట్టుకోలేమని తలంచి వాళ్ళ కుట్రతో ఆ యొక్క దానియేలు మీదకి కీడు రప్పించాలని వారు రాజు దగ్గరికి వెళ్ళి, రాజుకి ఎరుకక తెలియక, అయ్యా ఇదిగో మన రాజ్యములో ఉన్నటువంటి సంస్థానములంతటిలో కూడా 1 నెల రోజులు 30 రోజులు నిన్ను తప్ప ఇంకెవ్వరిని కూడా మరి వేడుకోకూడదు, ఆ పూజింపకూడదు, ఆరాధించకూడదని ఒక చట్టం ఒకటి, శాసనం ఒకటి రాయిపించారు. ఇది రాజుకు తెలియదు. వారి యొక్క కుట్ర, వారి యొక్క కీడు ఎవరి కోసం తలపెడుతున్నారో తెలియదు. అలాగే వారు ఆ యొక్క శాసనము వ్రాసి దానికి రాజు ముద్ర వేశారు. అయితే దానియేలు తెలుసుకున్నప్పటికీ కూడా ఆ దానియేలు తన దేవాది దేవునికి అనుదినము ఏ రీతిగా అయితే ప్రార్థిస్తూ వస్తున్నాడు ముమ్మారు, దాని మానక తనకి ఏమి వచ్చినా పర్వాలేదని దానియేలు తన యథాప్రకారం ఇంటికి వెళ్ళి అనుదినము ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఏ రీతిగా దేవుని ప్రార్థిస్తూ వచ్చాడో అదే రీతిగా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాడు. 1 రోజు కాదు, 1 వారం అయింది, 10 రోజులైంది, 2 వారాలు అయిపోయింది. ఈ యొక్క కార్యమంతా కూడా శత్రువులు ఇతనికి కీడు తలపెట్టాలనుకున్న వారు చూసి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో మిమ్మల్ని తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదన్నప్పుడు ఈ దానియేలు అయితే ఇదిగో తన దేవుని ఆరాధిస్తున్నారని చెప్పి రాజు శాసనం ప్రకారం అతని సింహాల బోన్లో వెయ్యాలి కాబట్టి అని వారు రాజుతో చెప్పి, రాజుకు చాలా బాధ వేసింది. దానియేలు ఎలాగని తప్పించాలనుకున్నాడు, కుదరలేదు రాజు యొక్క శాసనం. అయితే దానియేలు తీసుకెళ్లి సింహము బోనులో వేసినప్పటికీ కూడా ఆ సింహములు ఏవి కూడా దానియేలుకి హాని కలగకుండా దేవుడు తన దూతను ముందుగానే పంపించి ఆ సింహముల యొక్క నోళ్ళు కట్టి పడవేసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. మరుసటి రోజు మరి ఉదయకాలంలోనే రాజు ఆ యొక్క గుహ దగ్గరకు వచ్చి, జీవము గల దేవుని ఆరాధించేటువంటి సేవకుడు అయిన దానియేలు, నువ్వు క్షేమముగా ఉన్నావా అని రాజు అడుగుతూ ఉన్నాడు. అయ్యా నేను క్షేమమే, నేను దేవునికి విరోధముగా నీకు విరోధముగా ఎలాంటి నేను పాపము చేయలేదు, దేవుడు తన దూతను పంపించే సింహముల నోలు మూయించినని చెప్పి దానియేలు సెలవిచ్చినప్పుడు దానియేలు సంతోషంతో బయటికి లాగి ఆ దానియేలు మీద ఎవరైతే కక్ష కట్టారో కీడు తలపెట్టారో వారి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం, దానియేలు గ్రంథం 6:24వ వచనములో, రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన, దానియేలుకు కీడు తలపెట్టినటువంటి ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి, వారిని వారి కుమారులను వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునుపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసి వారందరినీ కూడా వాటిని తినివేసినట్టుగా ఇక దేవుని యొక్క వాక్యములు చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నీకు ఎవరు కీడు తలపెట్టాలనుకున్నా కూడా నువ్వు భయపడకు, నువ్వు జడియకు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి, నువ్వు దేవుని విశ్వసించిన బిడ్డవి. కాబట్టి నీ మీదకి ఎన్ని రకాలైనటువంటి పన్నాగములతో కీడు తలపెట్టాలని ఆలోచన కలిగి ఉన్న కీడు, నీకు చేతబడిన కీడు గాని, నీకు విరోధమైనటువంటి ఏ కుట్రనే కీడైనా కానీ తలపెట్టినా కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను భయములన్నిటిలో నుండి కీడన్నిటిలో నుండి కూడా తప్పించేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్న బిడ్డవి, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచిన బిడ్డవి. కాబట్టి నిశ్చయముగా దేవుడు నిన్ను ఆ కీడన్నిటి నుండి కూడా తప్పించేటువంటి దేవుడు. దావీదుని సకల విధమైన కీడులో నుండి తప్పించినటువంటి దేవుడు కదా. అలాగే యోసేపును మనం చూస్తున్నాం. యోసేపు కూడా తన అన్నలు కీడు తలపెట్టిరి. అయితే చివరికి యోసేపు దేవుడు ఆ కీడులన్నిటిలోంచి తప్పించి ఒక దేశానికి, ఒక రాజ్యానికి
అధికారిగా, ప్రధానమంత్రిగా అతని దేవుడు ఎంతగా హెచ్చించి నిలబెట్టాడో మీరు ఆలోచన చేయండి. కాబట్టి 2026వ సంవత్సరం ఈ యొక్క 2వ మాసం అయినటువంటి ఫిబ్రవరి మాసంలో ఈ 1వ తారీఖు నుండి ఈ మాసం అంతటిలో కూడా మిమ్మల్ని దేవుడు అద్భుత రీతిగా నడిపించును. ఎందుకంటే మీరు ఆయన నమ్ముకున్నటువంటి బిడలు కాబట్టి దేవుడు మిమ్మల్ని మీకు కలిగిన భయములన్నిటిలో నుంచి కూడా తప్పించి మిమ్మల్ని నడిపించేటువంటి దేవుడు. శత్రువుల యొక్క చెరలో నుండి, శత్రువుల యొక్క చేతిలో నుండి, శత్రువులు ఏమాత్రం మీకు హాని కలగనీయకుండా వారి యుద్ధం నుంచి కూడా మిమ్మల్ని తప్పించి నడిపించేటువంటి దేవుడు ఆయన. అలాగే ఖడ్గమో, క్షామమో, కరువో లేక మరణమో ఏ తెగుల్లో నిన్ను అనుసరిస్తున్నప్పటికీ నీ యొద్దకు అవి వస్తున్నప్పటికీ కూడా భయపడవద్దు. ఎందుకంటే వాటన్నిటి నుండి కూడా దేవుడిని తప్పించి నిన్ను పోషించి నిన్ను నడిపించేటువంటి దేవుడు, నిన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి దేవుడు. నువ్వు మర్చిపో. ఏ కీడైనా కానీ, కీడు నీ మీదకి ఎవరు కుట్రలు పడినా కానీ నువ్వు భయపడవద్దు, జడియవద్దు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవి. ఆ నమ్మకము, ఆ యథార్థత, ఆ దేవుని యందు విశ్వాసం ఏమాత్రము కూడా నీలో సన్నగిల్లకుండా, నువ్వు వాటిలోనే దూరము కాకుండా ఇంకా కూడా దేవుళ్ళను బలముగా విశ్వాసములో, ఇంకా ఆయన పరిపూర్ణమైన నమ్మకములో ఆ దేవుడే నాకని, ఆ యేసయ్యే నాకు అన్ని విషయాలకు నాకు ముఖ్యమని చెప్పి నువ్వు ఆయన్నే నమ్ముకొని ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని చూసి భయపడవద్దు, దేని చూసి భయపడవద్దు. దేనికి కూడా నువ్వు ఏ విషయంలో కూడా కొరత, లోటు, బలహీనతలు ఏది ఉన్నా కూడా దేని గురించి భయపడవద్దు. అన్నిటికంటే కూడా గొప్పవాడు, బలవంతుడైన దేవుడు, అధికారం కలిగినటువంటి దేవుడు, ఈ లోకములను రాజ్యములన్నిటి కూడా అధికారులందరూ కూడా ఆయన గొప్పగా వాడు. కాబట్టి ఆ యేసయ్య నీకు తోడుగా ఉండి నిన్ను ఆయన నమ్ముకున్నావు, ఆయన రక్షణ కలిగి ఉన్న బిడ్డవి కాబట్టి నిశ్చయముగా దేవుడు ఈ మాసమంతటిలో కూడా నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించునుగాక. నువ్వు భయపడవద్దు, అధైర్యపడవద్దు, జడియవద్దు. దేవుడు యెహోషువతో సెలవిచ్చిన రీతిగా నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నువ్వు ఏ విషయంలో కూడా భయపడదు, జడియకుమని దేవుడు యెహోషువతో చెప్పిన దేవుడు. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో దేవుడు అదే దేవుడు మనతో కూడా అంటున్నాడు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కాబట్టి, నా రక్షణ కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు నా యందు నమ్మకం ఉంచి ఉన్నావు కాబట్టి, నన్ను నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి నిశ్చయముగా నేను సకల విధములైన బాధల్లో నుండి కూడా, అది 6 బాధలైన, 10 బాధలైనా, అది 10 శోధనలైనా, 20 శోధనలైనా కానీ నీ మీదకి 1, 2, 100 మంది, ఎంతమంది శత్రువులు వచ్చినా కానీ నువ్వు భయపడవద్దు, జడియవద్దు. వాటన్నిటి నుండి దేవుడిని తప్పించి ఈ ఫిబ్రవరి మాసమే కాదు, రానేటువంటి సంవత్సరం అంతా కూడా నేను తప్పించి ముందుకి నడిపించునుగాక. ఆమె దేవుడిని నడిపించి దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడ, జీవము గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. దేవా, ఇదిగో యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి మాసం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఈ 2026 మొదటి మాసమైనటువంటి జనవరి నెలంతటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి అద్భుత రీతిగా ప్రభు కాపాడి నడిపించి ఈ 2వ మాసంలో మీరు మమ్మల్ని నడిపించారు. మీ స్తోత్రాలు దేవా. ఇదిగో ఇర్మియా భక్తుని ద్వారా ఎబెద్మెలెకుతో నైనా తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు, అతనికి వాగ్దానం ఇచ్చావు. ఇదిగో నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని అతనికి వాగ్దానం చేసిన దేవ. అదే వాగ్దానం ఈ ఫిబ్రవరి మాసంలో మాకు మీరు ఇచ్చినందుకు కొరకు మీకు స్తోత్రాలు. ఎందుకంటే మిమ్మల్ని మేము నమ్ముకున్నటువంటి బిడలముగా, నీ అందు విశ్వాసము కలిగినటువంటి బిడలముగా మేము ఉన్నప్పుడు ప్రభా, మేము దేనిని గూర్చి భయపడవలసిన అవసరం లేదు. మాకు కలిగేటువంటి భయములన్నిటిలో నుండి, మా శత్రువుల యొక్క చేతిలో మమ్మల్ని పడనేయకుండా మమ్మల్ని తప్పించేటువంటి దేవుడు. కరువో, ఖడ్గమో, క్షామమో, తెగుల్లో ఏవైనా ప్రభుని అవి మా యొద్దకు దూసుకొస్తున్నా కానీ వాటిని ఏవి కూడా మమ్మల్ని ముట్టనేయకుండా వాటన్నిటి నుండి కూడా మమ్మల్ని తప్పించే దేవుడివై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా కొరకు నేను ఎన్ని కుట్రలు ప్రభు అయిన ఆలోచనలు, కీడు తలపెట్టాలని ప్రభా మరి వారి మనస్సు కలిగి ఉన్నారు. వారి యొక్క కుట్రలన్నిటిలో నుండి, వారి కీడులు ఆలోచనలన్నిటిలో కూడా మమ్మల్ని తప్పించి మమ్మల్ని నడిపించే దేవుడివై ఉన్నందు కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇదిగో ప్రభా, మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి భయములన్నిటిలో నుండి, ఆ యొక్క శత్రువుల యొక్క పోరాటం భయములన్నిటిలో నుండి, దేవ వారి కలిగి ఉన్నటువంటి కరువు, ఖడ్గము, వాటన్నిటిలో నుండి, కీడులో నుండి ప్రభు అయిన ఇదిగో మీ బిడ్డలు ఒక్కొక్కరిని ఫిబ్రవరి మాసం అంతటిలో కూడా మీరు తప్పించండి, వారిని విడిపించండి. ఈ మాసంలో వారిని మీరు పరిపూర్ణముగా ప్రభు శాంతి సమాధానమైనటువంటి బిడ్డలుగా, పూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభునైనా తండ్రి మీ బిడ్డలను వారు చేయించున్న పని బాటల యందు, వారి ఉద్యోగాల యందు, పిల్లల చదువుల యందు ప్రభునైనా
వారి ప్రతి కార్యములందు ప్రభువైన నీవు తోడుగా ఉండి వారిని మాసమంతట్లో క్షేమముగాను వారిని ఆరోగ్యముగాను సుఖముతోను సంతోషముతో నడిపించి మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఆయన సహవాసం నడిపింపు, ఆయన కాపుదల మీకును ఇప్పుడు సదాకాలం మాసమంతట్లో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.